బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి. 70 గేట్లను ఎత్తివేసిన అధికారులు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అలర్ట్. భారీ వర్షాలు పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో కృష్ణా నది పరాకాష్ఠకు చేరుకుంది. మనం ఇక్కడ విజువల్స్ చూసినట్లయితే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయ విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం వేగంగా పెరిగింది. అధికారులు 70 గేట్లను ఎత్తి సెకనుకు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం వల్ల కృష్ణా తీర ప్రాంత గ్రామాలు ముప్పుల్లో ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి, కోలానుకోన, పెదకాకాని పరిసరాల్లో నీటి మట్టం పెరిగిపోతోంది. పంట పొలాలు, రహదారులు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి. 70 గేట్లను ఎత్తివేసిన అధికారులు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అలర్ట్. భారీ వర్షాలు పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో కృష్ణా నది పరాకాష్ఠకు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి. 70 గేట్లను ఎత్తివేసిన అధికారులు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అలర్ట్. భారీ వర్షాలు పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో కృష్ణా నది పరాకాష్ఠకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్రిక్త కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నది పరివాహక ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటి విడుదల అయితే చేస్తున్నామని ఇప్పటికే సూచనలు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. బ్యారేజ్ ఎగువ దిగువ ప్రాంతాలకు వరద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి రేపు మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల నుంచి 65 క్యూసెక్ల చొప్పున నీటి విడుదల చేస్తున్నామని. అయితే రేపు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజ్ యొక్క 3 లక్షల క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుందని అంచనా అయితే ఇప్పటికే అధికారులు అయితే రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, రక్షణ భద్రత, ఎన్డీఆర్ఎఫ్, ఇతర అధికారులు, ఇరిగేషన్ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. వరద నీటిలో ఈతకెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవలో ప్రయాణించవద్దని ఇప్పటికే వితంతు నిర్వాహక సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నీటి శాతం అయితే ఎక్కువ అయ్యి వరద పెరిగే అవకాశం ఉందనేసి ఇప్పటికైతే అధికారులు జారీ చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ చూసినట్లయితే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం వేగంగా పెరిగింది.
అధికారులు 70 గేట్లను ఎత్తి సెకనుకు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం వల్ల కృష్ణా తీర ప్రాంత గ్రామాలు ముప్పుల్లో ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి, కోలానుకోన, పెదకాకాని పరిసరాల్లో నీటి మట్టం పెరిగిపోతోంది. పంట పొలాలు, రహదారులు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోంది. మనం ఇక్కడ విజువల్స్ చూసినట్లయితే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం వేగంగా పెరిగింది. అధికారులు 70 గేట్లను ఎత్తి సెకనుకు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం వల్ల కృష్ణా తీర ప్రాంత గ్రామాలు ముప్పుల్లో ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి, కోలానుకోన, పెదకాకాని పరిసరాల్లో నీటి మట్టం పెరిగిపోతోంది. పంట పొలాలు, రహదారులు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ఎప్పుడైనా ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నది ఒడ్డునకు వరద ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.